అందరికీ నమస్కారం. ఈరోజు మనం మేషరాశిలో పుట్టిన వాళ్లకు ఇప్పుడు జరిగిన శని వక్రగతి ఫలితాల గురించి మనం తెలుసుకుందాం. అంటే ఇప్పుడు మీకు శనిదేవుడు ఏకాదశ స్థానంలో ఉండటం మంచిది. ఏకాదశ స్థానంలో శనిదేవుడు ఉండటం, అలానే శనిదేవుడికి అది స్వక్షేత్రంగా ఉండటం చాలా చాలా మంచిది. యూజువల్గానే శనిదేవుడు మీకు దశమ లాభాధిపతులుగా వస్తారు. మీ యొక్క ప్రయత్నానికి మంచి ఫలితం అనేది ఉంటుంది. శనిదేవుడు వక్రించడం వల్ల మీకు వేగంగా ఉంటుంది రిజల్ట్. ప్రతి ఒక్క వృత్తిపరమైన మీకు ఉండే అడ్డంకులు, ఇబ్బందులు అన్నీ కూడా మీకు తొలగిపోతుంది. అన్నీ కూడా కొంచెం వేగంగా ఉంటుంది. మీకు సక్సెస్ అనేది చాలా వేగంగా వస్తుంది. చాలా వేగంగా ఉంటారు. సో ఫాస్ట్గా ఉంటారు. యూజువల్గా శనిదేవుడు అంటే శనిదేవుడిని మనం మందగమనుడు అని చెప్తాం. చాలా నిదానంగా ఉండటం అనేది. ఎప్పుడైతే శనిదేవుడు ఇక్కడ వక్రిస్తాడో అప్పుడు శనిదేవుడు మీకు చాలా వేగమైన రిజల్ట్ని ఇస్తాడు. అదే సమయం అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు ఉంటుంది, కానీ వృత్తిపరంగా మాత్రం మీకు తప్పకుండా మంచి సక్సెస్ని ఇస్తాడు. శనిదేవుడు ఇక్కడ వచ్చేసి మీకు దశమానికి అధిపతిగా ఉండటం వల్ల బిజినెస్లో మీరు బాగా అభివృద్ధిలోకి వస్తారు. మీరు ఆర్గ్యుమెంట్ చేయడం లాంటివి, పోరాడడం లాంటివి, మీరు చేసే ప్రయత్నానికి మంచి ఫలితం రావటం, అది కూడా క్విక్ రిజల్ట్, తొందరగా మీకు జరిగిపోవటం లాంటివి కూడా జరుగుతుంది. ఉద్యోగం కోసం మీరు ప్రయత్నం చేస్తే తప్పకుండా ఉద్యోగం వస్తుంది. మీ యొక్క కెరియర్లో సక్సెస్ అనేది వస్తుంది. ప్రమోషన్, వృత్తిలో మీరు అభివృద్ధి అవుతారు. సో ఇలాంటి ఫలితాలు ఉంటుంది శని వక్రించడం వల్ల. అయితే మీరు జాగ్రత్త పడవలసింది ఏంటంటే అతి వేగము మంచిది కాదు. ఏదైనా కూడా అతిగా ఉండడం మంచిది కాదు. కాబట్టి మీరు కొంచెం నిదానంగా ఉండటం మంచిది. సో అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మీకు శనిదేవుడు వచ్చేసి మనకు వక్రించిన కాలం అనేది ఒక 4 నెలలు మాత్రమే. అంటే ఇప్పుడు జూన్ 29వ తేదీ శనిదేవుడు వక్రించినాడు అంటే మీకు నవంబర్ 15th వరకు ఆ వక్రగతి అనేది ఉంటుంది. అంటే ఒక 4.5 months. ఈ 4.5 months వచ్చేసి కొంచెం వేగంగా ఉంటుంది. ఇప్పుడు చేసే ప్రయత్నానికి ఫలితం తప్పకుండా వస్తుంది. ఆ తర్వాత కూడా శనిదేవుడు మీకు ఏకాదశ స్థానంలోనే ఉంటాడు. అయితే కొంచెం రిజల్ట్ అనేది కొంచెం స్లోగా ఉంటుంది అంతే. సో మీకు శనిదేవుడి యొక్క ప్రజెంట్ సిచ్యువేషన్ అనేది చాలా బాగుంది, వృత్తిపరంగా, ఉద్యోగం పరంగా. అలానే శనిదేవుడు మీకు ఏకాదశ స్థానం నుంచి మీ యొక్క జన్మరాశిని చూడటం, అలానే మీ యొక్క పంచమ స్థానాన్ని చూడటం, అలానే మీ యొక్క అష్టమ స్థానాన్ని చూస్తాడు. సో అలా చూడటం వల్ల మీకు ఒక ఫ్రస్ట్రేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సాధించాలనే ఒక తపన, ఏదైనా మనం గెలవాలి, ఏదైనా ఒక సక్సెస్ని మనం పొందేయాలి, సక్సెస్ అయిపోవాలి లైఫ్లో అనే ఒక ఆలోచన అనేది ఉంటుంది. దానికి తోడుగా మీ యొక్క జన్మరాశిలోనే ఇప్పుడు కుజుడు ఉండటం, సో అన్ని విధాలుగా మీకు మంచి ఫలితాలే ఉంటుంది. మేషరాశికి ఇప్పుడు జరిగిన ట్రాన్సిషన్ ఎలా ఉంది అని అడిగితే మీకు అన్ని గ్రహాలు బాగున్నాయి. నెగటివ్ ఎఫెక్ట్స్ అనేది లేనే లేవు. మీ యొక్క జాతకంలో, మీ జన్మ జాతకంలో మీ యొక్క దశాభుక్తులను బట్టి నెగటివిటీస్ ఉండొచ్చేమో, కానీ మీ యొక్క జన్మ రాశికి, మేషరాశికి నెగటివిటీ అనేది పెద్దగా లేదు. సో మంచిగా ఉంది. మీ ప్రయత్నం అన్నీ కూడా సక్సెస్ అవుతుంది. సో అది కూడా వేగంగా ఉంటుంది. వృత్తిపరంగా మీ యొక్క ప్రొఫెషనల్ లైఫ్లో బాగా సక్సెస్ అవుతారు. కొంచెం నిదానంగా ఉండటం మంచిది. 9 నెలల తర్వాత మనకి మేషరాశికి ఏళ్ళనాటి శని అనేది స్టార్ట్ అవుతుంది. అంటే నెక్స్ట్ ఇయర్ మార్చ్లో మనకి ట్రాన్సిషన్ అనేది ఉంది. ఆ ట్రాన్సిషన్లో మీకు ఏళ్ళనాటి శని అనేది స్టార్ట్ అవుతుంది. సో అందువల్ల ఇప్పటి నుంచే మీరు ఆంజనేయ స్వామిని ప్రార్థన చేసుకోవటం మంచిది. ఆంజనేయ స్వామిని పూజించుకోవటం చాలా చాలా మంచిది. సో హనుమాన్ చాలీసా తెలిస్తే పారాయణం చేయండి, లేదా అప్పుడప్పుడు వింటూ ఉండండి. చాలా వరకు మేలు జరుగుతుంది. సో మీకు గురువు కూడా ద్వితీయ స్థానంలో ఉండటం చాలా మంచిది. మీకు గురు బలము ఉండటం, అనుకూలత చాలా బాగుంది. సో ఇదన్నమాట మీ యొక్క వక్రించిన శని యొక్క ఫలితము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ధన్యవాదాలు.